హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన శోభలత గారు కర్ణాటక నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ప్రాణ ప్రతిష్ఠ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. మనందరి గురువైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ సార్కి, స్వర్ణమాల అమ్మగారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతిరోజు మనందరికి తీవ్రమైన ధ్యాన సాధనాన్ని, ఆత్మజ్ఞాన బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ్ సార్కు, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మగారికి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న అందరూ ఆత్మ బంధువులకి నా నమస్కారం. నా పేరు శోభలత. నేను బళ్ళార్లో ఉంటాను. నేను రిటైర్డ్ టీచర్ని. గవర్నమెంట్ స్కూల్లో రిటైర్డ్ అయినాను. 6 నెలలు అయింది. ధ్యాన మార్గానికి వచ్చి 3 ఏళ్ళు అయింది. లాస్ట్కి నా అనుభవాల్లో నేను షేర్ చేసుకుంటా మిగతా విషయాన్ని. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ గురువు గారి రాసిన ఆత్మశాస్త్రం బుక్లో నుంచి ప్రాణ ప్రతిష్ఠ అని చెప్పుకుందాం. మనము ప్రతిరోజు మన జీవితంలో అన్ని సందర్భాల్లో భగవంతుణ్ణి కొలుస్తుంటాం, ఆరాధిస్తుంటాం, నోములు వ్రతాలు చేస్తుంటాం. ఎందుకంటే మన దుఃఖం నుంచి బయట పడడానికి, కష్టాలు పోవాలని, బాధలు ఉండకుండా చేసుకోవాలని, భగవంతుడు తప్ప మనకి ఇంకెవరూ లేరు అని అనిపించినప్పుడు మనము ఒక ఆశ్రయాన్ని ఆశ్రయిస్తాం. ఆ ఆశ్రయమే భగవంతుడు. అలా భగవంతుడిని మనము మన బాధల్ని అవన్నీ వింటాడు భగవంతుడు అని మనసులో అనుకుంటూ, ఒక విగ్రహం ముందరనో ఫోటో ముందరో ప్రతిష్టాపించిన గుళ్ళో పోయి మనము ఆరాధిస్తూ మన కోరికల్ని చెప్పుకుంటూ ఉంటాం. గుడిలో దేవుడు ఉన్నాడు అని, అక్కడ ఉంటాడు అని మనం చిన్నప్పటి నుంచి అదే అనుకున్నాం. అలాగే పెంచారు. తరతరాల నుంచి కూడా అలాగే ఉంది. దాన్నే మనం అనుసరిస్తాం. అలాగే నా పెరిగే కొద్దీ, నా ఆలోచన బుద్ధి పెరిగే కొద్దీ అనిపించేది, గుళ్ళో రాయిలు కదా ఇవన్నీ ఫోటోలే కదా అని ఒకసారి అనిపించేది. మళ్ళీ ఎవరైనా వెనకాల పిలుచుకొని పోతే గుళ్ళకి, నువ్వు లింగాన్ని ముట్టావా, నాగప్పని ముట్టావా, ఆంజనేయుని దర్శించావా, రాముని గుడి చూసావా, అయ్యో అక్కడ సాయిబాబా కూడా ఉండాడు కదా చూసావా అంటే, అప్పుడు అయ్యో అవును కదా, ఒకరికి మొక్కలేకుంటే భయము. ఒకరికి మొక్కుకుంటే ఏమవుతుందో, అయ్యో చూడుకుంటే ఏమవుతుందో, తీర్థం తీసుకోకుంటే ఏమవుతుందో అని ప్రశ్నలు వచ్చాయి. భయంతో అయినా కానీ వాని మొక్కేసి వచ్చేస్తాం రా దేవుడా అనుకొని మొక్కేసి వచ్చి అందరూ అలానే చేస్తాము. ఇప్పుడు బుద్ధి పెరిగే కొద్దీ ధ్యాన మార్గానికి వచ్చినాక గురువులు ఇచ్చిన ఆత్మ జ్ఞానాన్ని నుంచి కొంచెం కొంచెం తెలుసుకుంటూ, నేను దేహం కాదు, నేను ఆత్మను, భగవంతుడు బయట ఎక్కడా లేదు, ఉండాడు, అన్నిట్లోనూ ఉండాడు, అంతటా ఆయనే ఉన్నాడు. సంపూర్ణ చైతన్యవంతంగా నీలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ నీలో ఉండే ఆత్మే భగవంతుడు. ఎక్కడ బయట నీవు పోయి అడుక్కునేది, కోరుకునేది చేయొద్దు. నీలోనే ఉంటాడు. అన్ని ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక సులభమైన మార్గం గురువులు చెప్పారు. ఆ గురువులే పత్రిజీ గారు అని తెలిసి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసే కొద్దీ నాకు కొంచెం కొంచెం అనుభవానికి వచ్చి, అవును ఇన్ని రోజులు బయట తిరిగాను, ఇప్పుడు అంతరంగంలోకి వెళ్ళాలి, నాలో భగవంతుడు ఉన్నాడు
అతని దగ్గర వెళ్ళాలి అంటే ధ్యానమే సరియైన మార్గమని తెలుసు. అప్పటినుంచి నేను తటవర్తి రాఘవ్ సార్ క్లాస్‌కి వెళ్ళడం 1.5 సంవత్సరం అయింది. భీమవరం వెళ్లి క్లాసులు వినడం ద్వారా జూమ్‌లో పాల్గొనడం. ఇప్పుడు నేను ఈ టాపిక్ ఎందుకు ఎన్నుకున్నాను అంటే, అందరూ మనల్ని పిలుస్తూ ఉంటారు. ధ్వజకమ్మం ప్రతిష్టాపన ఉంది, ఈశ్వరుని స్థాపన ఉంది, అమ్మవారి విగ్రహం స్థాపన ఉంది, ప్రతిష్టాపన చేస్తుండారు. రండి, రండి అంటే, అవునా! ప్రాణ ప్రతిష్ఠ అంటే ప్రాణం ఎక్కడుంటుంది? మనలోనే ఉంటుంది కదా! అది కనిపించదు కదా! మళ్ళీ విగ్రహంలోనికి ఎలా ప్రతిష్ఠిస్తారు వీళ్ళు? ఓహ్! అని మంత్రాలు చదువుతుంటారు కదా! మళ్ళీ ఎలా రాయి దేవుడైతుంది? విగ్రహం ఎలా దేవుడైతుంది? అని ప్రశ్నలొచ్చాయి. అయినా గాని వెంట వెళ్ళేదాన్ని. ఎప్పుడు నేను కొంచెం సార్ బుక్స్ ట్రాన్స్‌లేట్ చేస్తా ఉంటాను. తెలుగు బుక్స్ సార్ రాసిన ఒక 60, 70 పుస్తకాలు నేను ఒక 15 వరకు అనువాదం చేశాను కన్నడలో. నా అదృష్టం కొద్దీ ఆత్మశాస్త్రం అంటే మనలో ఉండే ఆత్మ గురించి తెలుసుకునే బుక్ నాకి చేతికొచ్చింది. ఇంకా అదృష్టం ఏమంటే నాకీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమి? ఆహ్, కొన్ని బయట గుడిలో ఉండే కొన్ని బొమ్మలు మేము మొక్కము. గుడి బయట ఉండే కొన్ని దేవుడి విగ్రహాలైనా గూడా మనం మొక్కము దాన్ని. గుడి లోపల గుడిలో ఉండే దేవుని మాత్రమే మొక్కుతాము. ఎందుకు బయట ఉండేదాన్ని మొక్కము అంటే అడిగితే, లేదు లేదు దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయలేదు. దానికి ప్రాణం పోయలేదు. అది పూజకి అనర్హము. గుడి లోపల ఉండే మంత్రం చదివి ప ఆహ్, ఆహ్, అన్ని శాస్త్రోక్తంగా చేసిన ఆ విగ్రహాన్నే మనం ఆరాధించాలి అని చెప్పినప్పుడు, ఓహ్! అయితే ఇది రాయే, అది రాయే, ఇది దేవుడి విగ్రహమే, అది దేవుడి విగ్రహమే. ఎందుకు మొక్కకూడదు అనే ప్రశ్నలుండేటప్పుడు ఎవరినడగాలి? ఎవరు దీనికి సరైన సమాధానం చెప్పలేరు. వాళ్ళకి తగ్గట్టు చెప్తారు వాళ్ళు. అప్పుడు ఈ పుస్తకం రాసేటప్పుడు నాకీ టాపిక్ వచ్చింది. దాని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఆ! హ్మ్. సబ్జెక్ట్ ప్రాణప్రతిష్ఠ. గురువులు చెప్పారు కదా! పత్రిజీ గురువులు విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యాలి. సత్యారాధన అంటే సత్యం, భగవంతుడు, దైవం, బ్రహ్మ మనలోనే ఉంటాడు. అందరిలోనూ ఉంటాడు. సకల 84,00,000 జీవరాశుల్లో నేను స్థితమై ఉన్నాను అని శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. అలా సత్యం అంటే ఏమి? భగవంతుడే, దైవమే. అందుకే సత్యం అంటే ఇక్కడ మనలో ఉండే ఆత్మే. అలా ఇప్పుడు మనము తెలుసుకుందాం. రాయి కదలట్లేదు. ఎందుకు కదలట్లేదు? దాంట్లో ప్రాణం లేదు. చెట్టు కదలాడుతుంది. పక్షులు చలిస్తాయి. అవి వ్యక్తపరుస్తాయి. మనుషులు సంపూర్ణంగా ఆహ్, వ్యక్తం చేస్తూ ఉంటారు అన్నీ కూడా. కానీ రాయి ఎందుకు కదలట్లేదు అంటే దానిలో ప్రాణం లేనట్లే గదా! రాయిలో ప్రాణం లేదు. అందుకే రాయితో తయారు చేసిన విగ్రహానికి పండితులు ప్రాణ ప్రతిష్ఠ చేసి గుడిలో ఉంచుతారు. అప్పుడే ఆరాధనకు అర్హము అంటారు. వాటినే ఆరాధిస్తారు. అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలే ఆరాధనకు అర్హమంటారు. మిగిలినవన్నీ కావు అంటారు. అందుకే గుడి బయట ఉన్న విగ్రహాలు దేవుని బొమ్మలైనా ఎవరు పూజించరు, ఆరాధించరు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన వాటినే ఆరాధిస్తారు, పూజిస్తారు. మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలో ప్రాణాన్ని ప్రతిష్ఠాపించడం అని అర్థం. కదల్లేని, జీవం లేని ఆ విగ్రహానికి, ఆ రాయికి ప్రాణాన్ని ప్రతిష్ఠాపించడం. ప్రాణాన్ని దాంట్లో ఉంచడం అని అర్థం. అంటే రాయితో చేసిన విగ్రహానికి మంత్రాలతో పోయడం, ప్రాణాన్ని పోయడం. దాన్నే ప్రాణ ప్రతిష్ఠ అని అంటారు. ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నడుస్తుండేది గూడా అలాగే ఉంది. ప్రతి విషయంలో లాగే ఈ విషయం కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఆలోచించవలసింది కూడా. ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే ఆకారం చెక్కిన విగ్రహంలో ప్రాణం లేదనేగా. మరి ప్రాణం పొయ్యడానికి కారణం ప్రాణం అంటే దేవుడే కదా! ప్రాణం అంటే దేవుడే కదా! ఇక్కడ ఆలోచిస్తే
ప్రాణమే దేవుడు కానీ విగ్రహం దేవుడు కాదని అర్థమవుతుంది. ప్రాణం లేదు దాంట్లో. అంటే ప్రాణమే దేవుడు. ఈ విగ్రహం దేవుడు కాదు. ఆలోచించండి. ప్రాణం పోసిన విగ్రహం పవిత్రమైనప్పుడు, ప్రాణమున్న ప్రతీదీ పవిత్రమైనదేగా. ఏది ప్రాణముందో అవన్నీ కూడా పవిత్రమే. మళ్ళీ ప్రాణమున్న ప్రతిదాన్ని పవిత్రంగా చూస్తున్నామా? మన చుట్టూ ఉండే అన్ని జీవరాశుల్ని మనం సమానంగా చూస్తుండామా? లేదు. ఇంకా ఆలోచిస్తే విగ్రహాల రూపాలు వేరైనా అన్నిటిలో పోసే ప్రాణం ఒక్కటేగా. ఒక భగవంతుడిని అందరిలోనూ నింపుతారు. అంటే అన్ని రకాల విగ్రహాలలో ఉన్న ప్రాణం ఒకటేగా. అంటే దేవుళ్ళంతా ఒకటేగా. మరి ఒక దేవుణ్ణి అంటే రూపాన్ని ప్రేమిస్తాము. ఇంకొక దేవుణ్ణి అంటే రూపాన్ని ద్వేషిస్తాం. అది మనకు చాలా మటుకు ఉంది. వేరే ఏ దేవుడిని విగ్రహం చూసినా, మన మతాలు కాని దేవుళ్ళని చూసినా, మనం దేవుడు కాదు, మన విగ్రహం కాదు. వద్దు, వద్దు, వద్దు. మా ఇంట్లో తెస్తే కూడా వద్దు, మన దేవుడు కాదు అని. ఎంత అజ్ఞానంలో ఉన్నాము. చెప్పేది దేవుడు ఒక్కడే, అందరిలోనూ ఉన్నాడు. ఆచరణ మటుకు లేదు. అలా ఇంకొక రూపాన్ని ద్వేషిస్తున్నారు. ఒక ప్రక్క ప్రాణం దేవుడు అనుకుంటున్నాము. ఇంకొక ప్రక్క రూపమే దేవుడు అన్నట్లుగా వర్తిస్తున్నాం. అంటే రూపం చూసే దేవుడు అనుకుంటున్నాము. మాట్లాడేటప్పుడు ప్రాణమే దేవుడు అంటాం. ఇంకా ఆలోచించండి. అసలు ప్రాణ ప్రతిష్ఠ జరిగిందా? లేక మంత్రాలు మాత్రమే చదవడం జరిగిందా? మనం ఆలోచించాలి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ప్రాణం వచ్చి దాంట్లో నింపుకొనుందా? లేక మంత్రాలు ఊరికే చదివారా? విగ్రహంలో ప్రాణం పోసినట్లు ఎలా తెలుస్తుంది? దేనిని బట్టి తెలుసుకోవాలి? మంత్రాలు బట్టి తెలుసుకోవాలా? మంత్రాలు బట్టి మాత్రమేనా ప్రాణ ప్రతిష్ఠ అయిందని తెలుసుకోవాలా? లేక ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్నది కూడా ఆలోచించాలి. మరి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే, ప్రాణం పోస్తే విగ్రహం ఎందుకు కదలట్లేదు? ప్రాణమున్న ప్రతిదీ కదులుతుంది కదా! ప్రాణం పోసిన విగ్రహాలు ఎందుకు కదలట్లేదు? అంటే ప్రాణం పోయినట్టే కదా! ప్రాణం దాంట్లో పోయలేదు. ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసింది ఇంకో విషయం ఉంది. ప్రాణం పోశామనుకుంటారు. ప్రాణం పోసిన అంత మాత్రాన విగ్రహం ఆరాధనకు అర్హము అంటారు. అంటే అంతకు ముందు ప్రాణం లేనట్లేగా. అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయకముందు విగ్రహం దేవుడు కాదని అంగీకరించినట్లే కదా. అంటే ప్రతిష్ఠ చేయని రాళ్లలో, బొమ్మలలో ప్రాణం లేనట్లే కదా. ప్రాణం ప్రతిష్టాపన చేస్తే ప్రాణం ఉన్నట్లు, వేరే దాంట్లో లేదు అంటే ప్రతిమలలో, లోహాలతో చేసిన విగ్రహాలలో, మట్టి బొమ్మలలో ప్రాణం లేనట్టే కదా. దేవుడు లేనట్లే కదా. మరి దేవుడు కాని వాటిని ఎందుకు ఆరాధిస్తున్నాము? ప్రాణం దేవుడైనప్పుడు ప్రాణం ఉన్న ప్రతిదీ దేవుడేగా, ఆరాధనకు అర్హమేగా. అటువంటప్పుడు ప్రాణం లేని విగ్రహాలకు ప్రాణం పోసి ఆరాధించడం ఎందుకు? ఒక రాయిని తెచ్చి దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేసి కష్టపడేది ఎందుకు? ప్రాణమున్న ప్రతి దానిని ఆరాధిస్తే సరిపోదా? ప్రాణమున్న వాటిని ఆరాధించవచ్చు కదా. ప్రాణమున్న ప్రతిదీ దేవుడేగా, ఎందుకు ఆరాధించరు? ఎందుకు ద్వేషిస్తున్నారు? ప్రాణం పోసిన రాయే ఆరాధనకు అర్హమైనప్పుడు మనం ఆలోచిస్తాం. ప్రాణం పోసిన విగ్రహమే, ఒక రాయే, ఒక ప్రతిమే పూజకు అర్హమైనప్పుడు ప్రాణాన్ని ఎందుకు పూజకు అర్హం కావు? ప్రాణాలు ఉన్నటివన్నీ కూడా పూజకు అర్హులే కదా. అసలు దేవుడు విగ్రహంలోకి ఎలా వస్తాడు? ఎక్కడి నుండి వస్తాడు? దేవుడు ఒక విగ్రహంలోకి వచ్చాక మిగతా విగ్రహంలోకి ఎలా వెళ్తాడు? ఎన్నిసార్లు ఆవాహన చేశామంటారు? ఇప్పుడు చేసేవాళ్ళు ఏమంటుంటారంటే ప్రతిష్టాపన చేసేవాళ్ళు. ఇక్కడ ఆ మంత్రాలు చదివేవాళ్ళు ఏమంటారంటే కొన్నిసార్లు ఆవాహన చేసాము అంటే ఆ విగ్రహంలోకి దేవుణ్ణి పిలిచాము. కొన్నిసార్లు ఏమంటారు? విసర్జన చేశాము అంటారు. అంటే దేవుణ్ణి పంపించేసాము అని అంటారు. విసర్జిస్తే ఎక్కడికి వెళ్తాడు దేవుడు?
ఇవన్నీ ఆలోచించాలి కదా! ఆలోచిస్తే తెలుస్తుంది. పూర్ణమైన భగవంతుడు ఎక్కడి నుంచి రాడు, ఎక్కడికి పోడు. ఆయన అంతటా ఉన్నాడు. అన్నే ఆయనే. మళ్ళీ మంత్రాలతో ప్రాణం పోయగలవారు. ఇక్కడ మనం చాలా ఆలోచించవలసి. మంత్రాలతో విగ్రహాలలో ప్రాణం పోసినప్పుడు చనిపోయిన వారికి ప్రాణం పోసి బతికించవచ్చు కదా! రాయినే దేవుడుగా ఆరాధించేలా చేస్తామంటే మంత్రాలు చదివి ప్రాణం పోసారు. మళ్ళీ జీవము జీవము ఉండి చనిపోయిన మరణించిన దేహానికి మంత్రం చెప్పి ఎందుకు బతికించవచ్చు కదా, ప్రాణం పోయొచ్చు కదా, ఎందుకు బతికించరు? ఆ పని చేయలేరని అర్థం అవుతుంది. ఆ పని మనం ఎవరు చేయలేరు అని అర్థం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మంత్రాలు చదవగలరు కానీ ప్రాణం పోయలేరు అని అర్థం చేసుకోవాలి. మంత్రం చదువుతారు, గంటల కొద్ది మంత్రాలు చదువుతారు కానీ ప్రాణం పోయడానికి రాదు, పోయలేరు అని అర్థం చేసుకోవాలి. అందుచేత ఆలోచించండి. రాళ్లను విగ్రహాలను కాదు, ప్రాణమున్న దేవుళ్ళను గౌరవించాలి. అంటే ప్రాణమున్న జంతువుల్ని, ప్రాణి పక్షుల్ని అందరినీ హింసించకండి, భక్షించకండి. ప్రాణము లేనివి కాదు, ప్రాణము ఉన్నవే దేవుళ్ళని మనము గ్రహించాలి. అసలైన దేవుళ్ళని మనం ఆరాధించాలి. అసలైన దేవుళ్ళు అంటే ఎవరు? ప్రాణమున్న ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే. వాటిని మనం ప్రేమించాలి, హింసించకూడదు, భక్షించకూడదు. దేవుళ్ళను కష్టపడి చేసి ఆ దాంట్లో ప్రాణం పోసే అవసరం ఏమీ లేదు. మంత్రాలతో సృష్టించమని అవసరం లేదు. ప్రాణం ఉన్న వాటిని భగవత్ స్వరూపంగా చూస్తేనే చాలు. అంతా రాళ్లను తెచ్చి ప్రాణం పోసి మంత్రాలు చదివి కష్టపడ అవసరం లేదు. ఇప్పటికీ ప్రాణంతో భూమి మీద సంచరిస్తున్నాయి ఆ దేవుళ్ళని తెలుసుకోండి, ప్రాణాలు తీయకండి. గురువులు చెప్పారు కదా, పత్రేజీ గురువులు శాకాహారం ఎందుకు అంటారు? ఎందుకు మనం ఇలా శాకాహార ర్యాలీలు చేస్తున్నాము అంటే మొదట ఆ ప్రాణుల్ని రక్షించాలి. కోళ్ళు, మేకలు, చేపలు ఇంకా ఏమేం మనం తింటామో 84 లక్షల జీవరాశులు దేవుళ్ళు ఉంటాడంటే వాళ్ళలో కూడా దేవుడు ఉంటాడు కదా. మళ్ళీ ఉండే దాంట్లో దేవుణ్ణి మనం హింసిస్తున్నాం కదా. ఉండే వాటిని హింసిస్తున్నాము, లేని రాయిలో విగ్రహాల్లో దేవుడు ఉండాడని ఆరాధిస్తున్నాం. ఎంత విచిత్రమైన మనస్థితి మనది. ఉన్న వాటిని, ప్రాణం ఉన్న వాటిని, భగవత్ స్వరూపాలైన వాటిని హింసిస్తున్నాము. దేవుడే లేదు, ఆ విగ్రహంలో దేవుడు లేదు, ప్రాణం లేదు అనే వాటి ముందు కూర్చుని ఆరాధిస్తాను. బలుల పేర్లతో ఎన్నో లక్షల కోట్ల ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం అమ్మవారి పూజ అని, అమ్మవారికి బలి ఇయ్యాలని కోళ్ళని, మేకలని ఎన్ని బలు ఇస్తున్నాం, ఎంత రక్తపాతం చేస్తుంటాము. వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పాలి మనం. ఏదో కొన్నిటికి ప్రాణం పోసామంటారు, కొన్ని రాళ్ళకి ప్రాణం పోసామంటారు కానీ మనమే ఇక్కడ ప్రాణం పోసి పూజ చేపించినాం, ప్రాణ ప్రతిష్ఠ చేపించాం, గుడి కట్టించాం అంటాం. మళ్ళీ అమ్మవారు దేవుడి గుడిలో దగ్గర పోయి మేకల్ని, కోళ్ళని నరుకుతాం. అమ్మ శాంతిస్తుంది అని బలి ఇస్తాం. ఇది రెండు మనలోనే ఉన్నాయి. అసలు ఉన్న వాటిని ప్రాణం తీయడం ఎందుకు? లేని వాటికి ప్రాణం పోయడం ఎందుకు? ఇక్కడ ఉన్న ప్రాణాలు తీయడం ఎందుకు? లేని దాంట్లో ప్రాణాలు పోయడం ఎందుకు? ప్రాణమున్న వాటిని గౌరవించాలి, హింసించకూడదు. చెక్కకపోతే రాయి అంటాము, చెక్కితే శిల్పం అంటాము. మంత్రాలు చదివితే విగ్రహం అంటారు, పూజలు చేస్తే దేవుడు అంటారు. ఏమి చేసినా ఏమి అన్నా అన్ని రాయే కదా. రాయి రాయే అవుతుంది, కానీ దేవుడు ఎలా అవుతుంది? మీ అబ్బాయికి కృష్ణం వేషం వేస్తే కృష్ణుడు అయిపోతాడా? కృష్ణునికి ఉన్న శక్తులు వచ్చేస్తాయా? భగవద్గీత బోధించగలడా? ఇది సాధ్యం కాదు కదా. అలాగే ఎన్ను చేసిన ఎన్ని అలంకారాలు చేసిన రాయి రాయే కానీ దేవుడు కాదు, మనల్ని అనుగ్రహించలేడని తెలుసుకోవాలి. ఇక్కడ వేమన గారు ఒక పద్యం చెప్పారు. శిలలను చూసి
నరులు శివుడని భావింతురు, శిలలు శిలలే కాని శివుడు కాడు. తనదులోని శివుడు తానెలా తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. రాళ్లను చూసి మానవులు దేవుడని భావిస్తున్నారు. రాళ్ళు రాళ్లే కాని దేవుడు కాదు. తనలో ఉన్న దేవుణ్ణి మానవుడు ఎందుకు తెలుసుకోవడం లేదో అని ఇక్కడ యోగి వేమన గారు చెప్తుండారు. ఇంకా వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఏం చెప్పారంటే, ముక్కు మొగము చెక్కి, మనమే ఒక రాయిని తెచ్చి దానికి ముక్కు మొఖం చెక్కి మూర్తి పూజలు చేయ తొలుత చేయు దొసగు తొలగబోడు, మనసు నిలుప జనన మరణాలు తొలగును కాళికాంబ, హంస కాళికాంబ. రాళ్లకు చెక్కలకు ముక్కు మొహం చెక్కి శిల్పాలుగా తయారు చేసి దానికి బొట్టు పెట్టి వస్త్రాలు చుట్టి పువ్వులు పెట్టి అగరత్తులు వెలిగించి హారతులు ఇచ్చి ఎన్ని పూజలు చేసినా ముందు మనం చేసిన పాపాలు తొలగవు అంటున్నారు అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తుండారు. మనమే రాయిని తెచ్చి దానికి ఆకారాలు చెక్కి బొట్లు పెట్టి బట్టలు చుట్టి ఆరతులు ఇచ్చి ఏం చేస్తే కూడా గత జన్మలో మనం చేసుకున్నవి, ప్రాణహింస చేసినవి, ఇతరులను బాధ పెట్టిన కర్మలు మన నుంచి తొలగవు. అవి తొలగవు. ఎన్ని ఆరాధనలు చేసినా ఎలా తొలగుతాయి చూస్తాం. దుఃఖమైన ఈ దుఃఖం ఉంటే ఈ చేయని పనులు చేస్తే, ఆడరాని మాటలు ఆడితే మనం మళ్ళీ మళ్ళీ జననం మరణం చక్రాల్లో చిక్కుకుంటాము. అవన్నీ ఉండకూడదంటే మనసు నిలిపి ధ్యానం చేస్తేనే అవి తొలగుతాయి తప్ప పూజల వల్ల ఎంత మాత్రం లాభం లేదని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తుండారు. సాటి మానవునకు సాయమ్మ పడబోక, మన చుట్టూ ఉన్న మనుషులకి సాయం చేసేలేదు. బాగా మాటలు మాట్లాడుతుంటాం. ఎంత బాగా మాట్లాడతాము. పక్కన వాళ్ళు మనుషులే కాదు అనేట్లా మన వర్తన ఉంటుంది. నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మృక్కులిడిన బ్రతుకు చెక్కంబడంబోదు కాళికాంబ, హంస కాళికాంబ. మనమే నల్లరాళ్లను తెచ్చి గుళ్ళో పెట్టి మన కష్టాలు తీర్చమని, కోరికలు నెరవేర్చమని మ్రొక్కులు మొక్కితే మన బ్రతుకేమైనా చెక్కబడుతుందా? మనమే తెచ్చుకున్నాం ఎక్కడో ఒక ఉన్న రాయిని తెచ్చి దేవుడా 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 అన్న రాళ్ళ ముందు కూర్చుంటే ఏమవుతుంది? ఏమీ మన బతుకు చెక్కబడదు. మనలో ఉండే భగవంతుని దగ్గరికి మనము వెళ్ళాలి. అలాగే మన జీవితం బాగుండాలంటే సాటి మనుషులకు సాయము చేయాలి. ఎందుకు చేయాలి? నీలో ఆత్మ, నాలో ఆత్మ, అందరిలో ఆత్మ. అందరిలో ఆత్మ అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు మీకు సాయం చేస్తే భగవంతుడికి చేస్తుంది. ప్రాణులకు చేస్తే ప్రాణిలో ఉన్న భగవంతుడికి చేస్తుంది. అలాగే మనము సాటి మనుషులకి, సాటి జీవులకి సహాయం చేస్తే అది పూజ అవుతుంది. అంటే మంచి చేయాలని బోధిస్తున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి. రూపరహితునకు రూపము గల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి కాళికాంబ, హంస కాళికాంబ. దీని తాత్పర్యము, రూపం లేని భగవంతుడికి రూపం తయారు చేసి కర్మకాండలు లేని భగవంతుడికి ఏమి కర్మకాండాలు లేదు, రూపం లేదు, ఆకారం లేదు, వర్ణం లేదు. అలాంటి ఒక భగవంతుడికి నిత్యమైన వాడు, సత్యమైన వాడు, నిరాకారుడు, నిర్గుణుడు అయినంట భగవంతుడికి మనం ఏం చేస్తామో ఒక రాయిని తెచ్చి ఒక రూపాన్ని తయారు చేసి కర్మకాండాలు చేస్తాం. ఏం చేస్తాము? దేవుడు నిద్రపోతాడు అని పవళింపుల సేవలు చేస్తాం. రాత్రికి సేవలు చేస్తారు. నిద్రపోతాడు దేవుడు అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కన్ను మూసాడంటే సృష్టి అంతమవుతుంది. దేవుడు కన్ను తెరిచాడంటే మళ్ళీ సృష్టి అవుతుంది. ఇక్కడ అవేమీ లేనటువంటి భగవంతునికి మనం భగవంతుడు నిద్రపోతాడని పవళింపుల సేవలు చేస్తూ, పండుకున్నాడు పొద్దున్న లేపిస్తామని ఆ భగవంతుడిని మనం లేపియాలా? ఆ భగవంతుడు మమ్మల్ని లేపిస్తూ ఉండాడు. మనమే ప్రతిరోజు లేస్తా ఉండాము, ఇవన్నీ చేస్తుండామంటే మనలో ఉండే భగవంతుడు మనకి ఈరోజు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు చేయవలసింది ఏమి? నీ బతుకి చేయవలసిన పని ఏమి? నీ లక్ష్యం ఏమిటి? నీ భూమి మీదకి ఎందుకు వచ్చావు? దాన్ని తెలియజేసుకుని పని చేయని ప్రతిరోజు మనకి ఆ భగవంతుడే లేపిస్తున్నాడు. మనలో ఉండే భగవంతుడే మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అలాంటి భగవంతుడికి మనం ఏం చేస్తున్నాము?
సుప్రభాతం పెడుతున్నాం. ఎవరికి? దేవుడికి. పండుకుంటాడని పవళింపులు చేస్తాము. లేస్తాడని సుప్రభాతాలు చేస్తాము. మరియు అంటని, మురికి అంటని భగవంతునికి ఎక్కడైనా మురికి అంటుతుందా? మనకుంది మురికి. మన మనసుకుంది మురికి. మన బుద్ధికుంది మురికి. దాన్ని తొలగించుకోవాలనే మనం ధ్యానం చేస్తుండం. మనసు మురికి పోవాలి, బుద్ధి మురికి పోవాలి. మనం తొలగించుకోవాలి మురికి. ఆ భగవంతుడికి మురికి అంటిందని, భగవంతుడి మురికి ఎక్కడైనా అంటుతుందా? అలాంటి వాడికి మనం అభిషేకాలు చేస్తూ ఆ! శుభ్రం చేశామని చేస్తూ, చావు పుట్టకలు లేని ఆకలి లేని భగవంతుడికి, ఈ ఆత్మకి, ఈ బ్రహ్మకి, ఈ సత్యానికి, ఈ దైవానికి పుట్టు లేదు, చావుక లేదు. సృష్టి ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. సృష్టి అంత్యమైతేను అతను ఉంటాడు. అతని నుంచే ఈ బ్రహ్మాండం అంతా నడుస్తా ఉంది. అలాంటి వాడికి పుట్టు లేదు, సావు లేదు, ఆకలి లేదు. వానికి ఏం చేస్తున్నాము? ఈ నైవేద్యం ఇష్టం, ఈ పదార్థం ఇష్టం, ఈ పళ్ళు ఇష్టం అని మనము నివేదనలు చేస్తూ చెముడు లేని భగవంతుడికి ఏమైనా చెముడా? మనం మైకులు పెట్టి వినిపిస్తున్నాం. గుళ్ళో ఎక్కడో చూస్తే సీడీలు పెట్టి, వీడియోలు పెట్టి, జోరుగా పెడుతుంటాం. మైకులు పెట్టి మనము భగవంతుడికి వినిపించాలా అని చేస్తున్నాం. ఎంత అజ్ఞానపు పనులు మనము చేస్తుండాము. ఇలాంటి కలుషితమైన మనస్కులు, స్వార్థపరులు భగవంతుని దర్శించే ధర్మమైన ధ్యాన మార్గాన్ని ఏం చేశారు అంటే, ఏమేమో చేశారు. అంటే ధ్వంసం చేశారు. అంటే అని వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తెలియజేస్తున్నారు. అందుచేత ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే దేవుడు ఉన్నట్టు కాదు. ప్రాణమున్న ప్రతిదీ దేవుడని తెలుసుకోండి. అన్నిటిని గౌరవించండి. ధ్యానం చేసి మీలో ఉన్న శివుడిని అంటే ఆత్మను ఆరాధించండి. ధన్యులవ్వండి. ఇక్కడ గురువులు ఏం చెప్తారంటే, ప్రాణమున్న ప్రతిదీ కూడా దేవుడే. ఆత్మస్వరూపమే. దాన్ని హింసించకండి. దాన్ని భక్షించకండి అని చెప్తూ, ప్రాణమున్న ప్రతిదానిని దైవంగా ఆరాధించండి అని మనందరికీ చెప్తుంటారు. ఇలాంటి జ్ఞానం మనకి రావాలి అంటే మనము ఎంత సాధన చేయాలి. మనమందరము అద్భుతమైన ధ్యాన మార్గానికి వచ్చిన సద్గురువులు చెప్పారు. ఏమని? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే, సరి అయిన ధ్యానం చేస్తే, శ్వాస మీద ధ్యాసే సరి అయిన ధ్యానం. ఎప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెడతామో అంటే, మానవులు అంటే 3 అంశాలు మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఒకటి దేహం, మనస్సు, ఆత్మ. మనం బాగా జ్ఞప్తి పెట్టుకోవాలి. ఒకటి దేహం, మనస్సు, ఆత్మ. అంటే మనం ధ్యానం కూర్చున్నప్పుడు కాళ్ళు కడతాం, చేతులు కడతాం, నోరు మూస్తాం, కళ్ళు మూస్తాం. దేహాన్ని కట్టేస్తాం. దేహం పని చేయదు. రెండోది మనసు. మనసుకి ఒక పని చెప్తాం. అంటే ఆలోచనల్ని గమనించు. పోయే శ్వాసని, వచ్చే శ్వాసని గమనించు. మనసుకి ఒక పని చెప్తాం. మనసుకు పని చెప్పుకుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలా మనసుకి ఒక పని చెప్పాలి. ఏమి? శ్వాసను గమనించు. పోయే శ్వాసని, వచ్చే శ్వాస ఊరికే చూస్తూ ఉండు. ఆ పని మనసుకు పెట్టినప్పుడు అది ఆలోచనల సమూహమే మనసు. ఇంక వేరే మనసు అనేది వేరేది లేదు. ఆలోచనల సమూహమే మనస్సు. ఆ మనస్సు ఆలోచన ఆగి కట్ చేస్తాం, మళ్ళీ శ్వాస గమనిస్తాం. ఇలా చేస్తూ ఉండగా ఒక స్టేజ్‌లో మనం ఆలోచనలు లేకుండా స్థితికి పోతాము. అప్పుడు ఉండేది ఎవరు? భగవంతుడు. అక్కడ ఉండేదెవరు? భగవంతుడు. ఇక్కడ దేహం లేదు, మనస్సు లేదు. మనం ఎక్కడుంటాం ఇప్పుడు? ఆత్మతో ఉంటాము, సత్యంతో ఉంటాము, భగవంతుడితో ఉంటాము. ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తుంటూ అలాగే మనం ముందు సాగుతూ ఉంటే కొన్ని రోజులకి చంచలమైన మనస్సు శుద్ధత్వానికి వస్తుంది. నిశ్చలానికి వస్తుంది మొదట. చంచలమైన మనస్సు, బాహ్యంగా తిరిగే మనసు నిశ్చలమైతుంది. అంటే ఒక చోట ఆగుతుంది. శ్వాస పైన గమనిస్తూ ఒక చోట ఉంటుంది. ఆ చంచలమైన మనస్సు నిశ్చలమైతుంది. అలాగే మనం మళ్ళీ శ్వాసని గమనిస్తూ
తీవ్రంగా సాధన చేస్తూ ఉంటే నిశ్చలమైన మనస్సు శుద్ధత్వంకి వస్తుంది. శుద్ధత్వం అంటే అరిషడ్ వర్గాలు, మోహం, మమకారం, అహంకారం ఇవన్నీ కూడా రోజు రోజుకి మనలో మార్పులు తెస్తూ ఉంటాయి. మలినం తొలగుతూ ఉంటుంది. మన గుణాలలో తేడా వస్తుంది. తమో గుణం నుంచి రజోగుణంకి, రజోగుణం నుంచి సాత్విక గుణంలోకి, సాత్విక గుణం నుంచి నిర్గుణంలోకి మనము వస్తూ ఉంటాము. అలా మనం ఈ సాధన చేస్తూ ఉండే కొద్దీ మనసు శుద్ధత్వమై బుద్ధి వికసిస్తూ ఉంటుంది. ఎప్పుడు మనకి బుద్ధి వికసిస్తుందో, ఏది శాశ్వతము అంటే ఆత్మ తప్ప మిగిలినవన్నీ కూడా అశాశ్వతము. ఆత్మమే సత్యము, మిగిలినదంతా అసత్యము. అలాగే ఇంకా మనం తీవ్రమైన ధ్యాన సాధనను చేస్తూ ఉంటే మన జ్ఞానం ఉదయిస్తూ ఉంటుంది. జ్ఞానం పెరిగే కొద్దీ నిత్య, అనిత్య వస్తు వివేకం వస్తుంది. అప్పుడు మనం భూమికి వచ్చిన మన లక్ష్యం ఏమిటి? మన ప్రణాళిక ఏంటి అని తెలుస్తుంది. ఆ ప్రణాళిక ప్రకారమే మనము భూమికి వచ్చింటాం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి, జ్ఞానం పెంచుకుంటూ ఉన్నత లోకానికి వెళ్ళడం అనేది మన లక్ష్యమైనది. అది తెలుస్తుంది. అందుకని మనమందరం సరి అయిన ధ్యాన శ్వాస మీద ధ్యాస దాన్ని చేస్తూ మనం దుఃఖం నుంచి సమస్యలను బయటికి వస్తామని అనుకుంటూ తీవ్ర త్యాగన చేస్తామని అనుకుంటూ ధ్యానానికి వచ్చింది ఎలాగంటే ఫస్ట్ నేను మా ఇంట్లో అందరూ మాంసాహారం చాలా అందరిలాగే తినేవాళ్ళు. ఈ శక్తి వస్తుంది, బాగుండాలి అదే మనం చెప్తూ ఉంటాం. అదే అలాగే తిన్నాము. నాకీ వంశపారంపరంగా ఒక డిసీజ్ వచ్చింది చర్మానికి. ఈ చేతులు ఇక్కడ. ఇక్కడ మళ్ళీ మనం చైన్ యేసుకుంటాం కాలికి యాంకిల్స్. ఒక ఇంత, ఇంతింత అది వంశపారంపరంగా ఇసువు అంటారు దాన్ని. అది పోదు మేడం. అది వంశపారంపరంగా వస్తుంటుంది. అది ఎంత అంటే ఎన్ని వాడినా ఇంక మనం సావాలే అది పోవాలని. అలా ఉంటుంది అది. అది ఎలా వస్తుంది అంటే వంశపారంపరంగా వస్తుంది. గోక్కునేటప్పుడు స్వర్గం చూపిస్తుందది. ఒక కట్టె గాని, ఒక ఇది దూబెన కానీ, ఏది ఉంటుందో అది దొరికితే దాన్ని గోక్కోవాలి. అంత ఖుషి ఉంటుంది, హాయి ఉంటుంది. ఎప్పుడు అది అయినంక నరకం అంటే ఏమి అంటే అప్పుడే తెలుస్తుంది. ఆ హింస, ఆ నొప్పి, ఆ చీమ, ఆ రక్తం కారేటప్పుడు. అలా ఉండేది. ఏడుస్తూ ఉండేదాన్ని. ఇలా ఎందుకు అని ఇయన్నీ అంతా అయిపోయింది వైద్యకీయం అంతా అంత ఎవరేమేమి అన్నీ చేసేసారు. నాకీ అనిపిచ్చింది. కొంచెం నాకీ దైవం పైన ఆసక్తి ఎక్కువ. మనం ధర్మస్థల మంజునాథ్‌కి నమ్ముకుంటే. అప్పుడు నాకీ మా తమ్ముడు డాక్టరుండాడు. ఎండీ చేశాడు. విశేషమైన డాక్టర్. "నీవు మాంసం తినొద్దులే కొంచెము ఇడిచెయ్యి" అన్నాడు. అవునా? అవును. ఇదొకటి ఇడుస్తాంలే అన్నా. ఇడిచినంక తక్కువైపోయింది. ఒక సంవత్సరం తినలేదు ఆగిపోయా. పోయేసింది. ఎట్లో తగ్గింది కదా! అని నేను మళ్ళీ తిన్నా. మళ్ళీ తింటే మళ్ళీ నన్నేం చూస్తావు నాకేదిరా అని మళ్ళీ మళ్ళీ వచ్చేసింది. అయ్యయ్యో! ఇదేమి నాకు పోయేది కాదు అని మళ్ళీ ఏం చేశాను దృఢంగా అనుకున్నా. లేదు లేదు. బిళ్ళకి పాలిస్తే కూడా పాపలకి తలంతా చీమ ఇట్లా పాలిచ్చేదానికి అవుతుండలేదు. బట్టలంతా రక్తం. చేతులు, కాళ్ళు అలా ఉండేది. ఆ! అప్పుడు ఇంకా వద్దు. దీని నుంచి అయ్యేదేమీ లేదు. నేను జీవితం ఉన్నంత వరకు, కొనే ఊపిరున్నంత వరకు నేను మాంసాహారం, నీచ సామాను నేను తినను అని సంకల్పం చేసుకుంది. ఎప్పుడు నేను అనుకున్నానో మేడం అలా ఒక వారం రోజుల్లో ఈ మట్టి ఎలా గోడ నుంచి ఉ ఉ ఉ పడుతుంది చూడండి. తప 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 అని పడేస్తూ. అలా అన్నీ పోయేసినాయి మేడం. ఒక వారానికే పోయేసింది. కొంచెం కలలు ఉండాయి అంతే గాని, నేను కావాలని పరీక్ష చేస్తే గూడా దూబెన తీసుకొని, కట్టె తీసుకొని గోక్కుంటే గూడా ఏమీ అవ్వలేదు. ఇంకా అప్పటి నుంచి నేను వదిలేసాను. మాంసాహారాన్ని వదిలేసాను. ఇంకా ఇంట్లో వాళ్ళు వినలేదు. వినరు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళకే అనుభవం అయితేనే వాళ్ళు వింటారు. అలా నేను ఇడిచాను.
ఆమెట వాళ్ళకి చేసి పెట్టాను. కొన్ని రోజులకి ఏమైందంటే, నేను ఆ తట్ట ముట్టుకోవద్దు, స్పూన్ ముట్టుకోవద్దు, పాత్ర ముట్టొద్దు, బట్ట ముట్టొద్దు అంటే వాళ్ళకి ఇరిటేషన్ అయిపోయింది. తినేది వద్దు. నీ నీ నీది ఆ ఖుషీనే పోయేస్తుంది తినేదని తిట్టుకునేవాళ్ళు. ఏమన్నా తిట్టుకోని. నాకు మాత్రం సెపరేట్ స్పూను, తట్ల అని కొన్ గడిచిన కొద్దీ అందరూ వాళ్ళ వాళ్ళ పరిస్థితులు అనుగుణ బిడ్డలు మానేశారు. అలాగే ఒక సందర్భంలో మా బళ్ళారికి సార్ గురువులొచ్చారు. పత్రిజీ గురువులొచ్చారు. 97, 98లో వచ్చారు సారు. వస్తే అప్పుడు సారు అందరికి క్లాస్ తీసుకున్నారు. వాళ్ళలో తరబేతి పొందిన వాళ్ళు, ట్రైనింగ్ పొందిన వాళ్ళు కుర్రాళ్ళొచ్చారు. 4, 5 కుర్రాళ్ళొచ్చి మన బడికి ధ్యానం చెప్పారు. ఆ! ధ్యానం చెప్పించారు. మనకప్పుడు ఇంక ఆరాంగా కూర్చోవాలని ఏం చెప్పలేదు వాళ్ళు. కాళ్ళు క్రాస్ చేయండి, వేళ్ళు పెట్టండి, కన్ను మూసుకోండి అంటే, నేను చానా బిగూసుగా పెట్టుకొనొచ్చి కూర్చున్నాను. నాకేం తెలీదు. శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. చాలా మంది పిల్లలుండారు కదా! వాళ్ళు కంట్రోల్ చేసేలోపు వాళ్ళు చెప్పిపోయారు. కొన్ని మంచి మాటలు చెప్పిపోయారు. దినం దినం నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దినం దినం నాలో ఏకాగ్రత పెరుగుతుంది. ఇలా ఒక 10 మాటలు 10 సార్లు మీరేమో రోజు చెప్పుకోండి. అది మీకు పని మంచిగా అవుతుంది. ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస అని. ఆ శ్వాస మీద ధ్యాస అని ఒక లైన్ నాకి జ్ఞాపకం ఉంది. కానీ ఇంకా ఇలా ఇలా ఇప్పుడు చేస్తున్నట్లు ధ్యానం చెయ్యాలి, వినాలి ఏమీ తెలీదు. అలానే ఒక 20 ఏళ్లయింది నాకీ ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడానికి. అది ఎలా పనిచేస్తుందో, దాని లాభమేమో, నష్టమేమో ఏమీ తెలీదు. పని ఒత్తిడి వల్ల, మళ్ళీ ఇంట్లో కుటుంబం వల్ల ఎప్పుడు ఒక 5 నిమిషాలు దొరికితే, 10 నిమిషాలు దొరికితే సాయంత్రం ఒక చేసేదాన్ని. ఆ శక్తి, ఆ విశ్వ ప్రాణ శక్తి 15 నిమిషాలు చేసిన ధ్యానమే మళ్ళీ నన్ను ఇంతటి వరకు ఉద్యోగంలో కానీ, సంసారంలో కానీ అన్ని ఒడిదుడుకులు ఉన్న దాన్నన్ని సమర్థంగా నిర్వహించే ఆత్మశక్తిని నాకి ఆ శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు ఆత్మశక్తి నాకి పని చేసింది. చానా నాకి జ్ఞానం గూడా ఇచ్చింది. ధైర్యంగా మాట్లాడగలిగాను. అన్ని పనులు చేసుకునేదాన్ని. మళ్ళీ ఏమైంది, ఇప్పుడు 7 సంవత్సరం కిందట బాగా తిన్నామే, అప్పుడు అది ఇడిచిపెట్టడానికి ఆ రోగమొచ్చింది అప్పుడు. మళ్ళీ వచ్చింది నాకి. ఎప్పుడు మా బిడ్డ కనింది. రెండో అమ్మాయి పిల్ల కాన్పయింది. నాకి ఈ కోళ్ళు కోసి దాన్ని నీళ్ళలో అద్దుతారు. బాగా అద్దుతారు. అద్ది మళ్ళీ ఏం చేస్తారు అంటే, దాన్ని అగ్గిలో బాగా కాలుస్తారిట్లా. కాళ్ళు పైకి పెట్టుకొని. అలా కాచినప్పుడు చిన్నప్పుడు నాయన ఆ చర్మం బాగా తోలొస్తుంది. కోడిపెన్న తోలు. బాగుంటుంది. చానా బాగుంటుంది. అప్పుడు పొయ్యి ముందర కూర్చొని బిడ్డలందరూ అప్పుడు నాన్న నాకే ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అందరూ కొంచెం కొంచెం పెద్దదాన్ని నేను. ఆ! బాగా తిన్నాను కోడి చర్మం అప్పుడు. నాకే అని. ఎంత తిన్నానో కోడి చర్మము. ఆ కర్మ తెగాలి కదా! ఊరికే పోతుందా ఆ కర్మము? మళ్ళీ షురువైంది. ఆగస్టు 1 తారీఖు నాకీ మాంసాహారి తినని కర్మలు తెగాలి. ఆ కోడి చర్మం తినింది కర్మ తెగాలి నాకి. మళ్ళీ వచ్చింది. ఆగస్టు 2 తారీఖున ఈ ఈ వేళకి ఎడమ చెయ్యి ఒక రాగి గింజంతా గుల్లలేసి అలా గోక్కొని ఇది ఎంత పెద్దదయింది. ఈ వేలు చూస్తే నాకు పాము కనిపించేది. ఒక్క కలర్ వచ్చేసింది సేఫ్టీ‌కాయ్. మళ్ళీ చేతులన్నీ చీమ. ఈ చేతులు చీమ, కాళ్ళన్నీ చీమ. అలా పెరిగి ఒళ్ళంతా బొబ్బలు, ఒళ్ళంతా చీమ, ఒళ్ళంతా రక్తం. కోడిని ఎలా కోడికి ఎలా బొబ్బలేసింది ఎంత బాగుంది అప్పుడు అన్నానో, అలాగే నాకు ఒళ్ళంతా బొబ్బలు. ఒక ఇంచ్ జాగం గూడా నా ఒంట్లో లేదు. అలా రక్తం, చీమ కారేటి ప్రారంభించింది. బిడ్డ కనింది. బాలింత్రాలుంది. నాకిలా అయింది. ఎట్లా ఉంది కర్మ. ఎలా మనకి కర్మ వస్తుంది అంటే, దీన్ని మనము హ్మ్, తప్పదు కర్మ అనుభవించడానికి. అలా వచ్చింది. ముగ్గురు స్కిన్ డాక్టర్‌లయినారు. ఏమి తగ్గలేదు. నాకి ఎలా అనిపించిందంటే, ఈ చేతిలో ఇలా పాము పోయినట్లు అయింది. చిన్న చిన్న పాములు వానొచ్చినప్పుడు ఇలా పోతుంటాయి. నా చేతిలో ఇలా పాము పోయేది. ఎ ఏం పోతున్నాయో నాకు తెలీదు. కాళ్ళలో గూడా అలానే అయింది. పైన గోక్కుంటే రక్తమొస్తుంది. లోపల నవ. ఏమి చేయాలో డాక్టర్‌కి పోయి నన్నడిగితే, "ఇలా ఉంది సార్, ఇలా పోయినట్లవుతుంది. నీకు పిచ్చి పట్టింది" అన్నారు. డాక్టర్ పిచ్చే పట్టిందన్నారు.
పాముల్ని చేతుల్లోది నీ తల్ల ఉండాలి. వాడు తమ్ముడు మళ్ళీ డాక్టరు. అయ్యోయమ్మ! తమ్ముడే నన్ను పిచ్చి అన్నాడు కదా! ఇంకేం చేయను. నా కర్మ అని ఊరికే ఉంది. మా పాపకి మూలవ్యాధి వచ్చింది. ఆ! బాలింత కదా! అది. అది దాంట్లో ఆమెన పాపను చూపించడానికి ఆయుర్వేద డాక్టర్‌కి పోతే, ఆ యమ్మ అప్పుడు హ్మ్. సడెన్‌గా తక్కువయ్యేట్లు ట్రీట్మెంట్ ఇచ్చింది. నీకు సంవత్సరం పడుతుంది. ఇప్పుడు తాత్కాలికంగా ఉపశమనం బయట. నీకీ లోపల నుంచే క్యూర్ కావాలి అని ఒక ట్రీట్మెంట్ చెప్పింది. ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స అని ఉంది. 5 ట్రీట్మెంట్‌లిస్తారు. దాంట్లో 3 రోజులొకటి, 3 రోజులొకటి. లాస్ట్ రోజు ఏం చేస్తారు అంటే, సేమ్ కోడిని మనం ఎలా నీళ్ళలో దింపుతామో ఉడుకు నీళ్ళలో, అలా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఒళ్ళంతా ఒక మందు రాసి రూ. 200 బాటిలు ఒళ్ళంతా మసాజ్ చేసి, మన పాత కాలంలో ఒక అల్మారా ఉండేది. కట్టెతో అల్మారా ఉంటుంది. అలాంటిది అల్మారాలో కూర్చోపెట్టేస్తారు. కూర్చోపెట్టేసి పక్కలో కుక్కర్ పెట్టింటారు. 10 లీటర్ కుక్కర్. దాంట్లో నీళ్ళు ధనియా, అల్లము, నింపండు వేసి కుక్కర్ పెట్టేస్తారు. విజిల్ పెట్టరు. ఆ పైప్‌ని ఈ అల్మారాకి పెట్టేస్తారు. ఆ ఆ ఆవిరంతా దీంట్లో అల్మారాకి రావాలి. అక్కడ నేను కూర్చొనుంటాను. ఎలా అనుభవిస్తాం చూడండి మనం తగ్గితే చాలు అని. అన్నం వండేటప్పుడు ఆవిరొస్తేనే అయ్యా! ఆవిరి అంటాము. ఆవిరిలోనే కూర్చున్నట్లయింది. కూర్చున్నాను. నీవు ఎంతసేపు కూర్చుంటావో అలా. అలా కూర్చోవాలే. దిగుతుంది. లోపల ఉన్నదంతా నీళ్ళు, నూనె, ఒక కింద పాత్ర పెట్టింటారు. పాత్ర నిండిపోతుంది. అంత వస్తుంది లోపలి నుంచి వస్తుంది. బాగా ఎలా మనం కోడిని నీటిలో పెడతామో అలానే ఆ! పెట్టారు అనని. 20 నిమిషాలు అయినంక బయటికొస్తి. బయటికొచ్చినంక మళ్ళీ ఎలా అయింటుంది శరీరం అంటే, ఒక నూనె వంకాయ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా అయింటుంది శరీరం. అలా నాకీ అయినంక మళ్ళీ హ్మ్. ఇంటికొచ్చినంక ఆ ట్రీట్‌మెంట్ అయినాక ఆ! అలా ఆ వేడిలోన కూర్చోపెట్టినప్పుడు నాకర్థం కాలేదు. అప్పుడు అర్థం కాలేదు. ఏమో వచ్చింది రోగము ట్రీట్‌మెంట్ అనుకున్నాను అంతే. పంచకర్మ ట్రీట్‌మెంట్. అలా వేడిలో పెట్టి బయటకొచ్చినంక గుత్తి వంకాయ ఎలా ఉంటుందో ముడుచుకొని అలా ఉంటుంది శరీరము. వచ్చినంక అలా 3 రోజులు ఏమి తినకూడదు. డైల్యూట్ అవ్వదు. జీర్ణం అవ్వదు. బాగా ఒళగా లోపల అంతా ఉడికిపోయి ఉంటుంది. ఉత్త ఇడ్లీ, పాలు. ఇడ్లీ, రసం. అంతే 3 రోజులు. అయినంక ఒకరోజు మళ్ళీ విరోచనాంతిస్తారు. విరోచనం బేదులవ్వడానికి. పొద్దున్న 7 గంటలకి ఎండి ద్రాక్షలో త్రిఫల అనే దాన్ని తింటే ఒక్క చుక్క నీళ్ళు లేకుండా తింటే 2 గంటల లోపల 20 సార్లు బేదులవ్వాల. 20 సార్లు బేదులవ్వాల. అలా అయితే నీకి క్లీన్ అయినట్ల. అమ్మా! అని దాన్ని తిని 2 గంటల వరకు య ఒకసారి, 2 సార్లు విరోచనాలైతే మేము ఓఆర్ఎస్ తాగు, జ్యూస్ తాగు, ఎళనీరు తాగంటాము. 20 సార్లు అయితే ఎలా ఉంటుంది? అలా, అలా ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అది అయినాక అది కర్మ పోయిందనుకుంటాను. సంవత్సరమో 2 సార్లు ఇలా చేశారు. స్టార్టింగ్‌లో ఒకసారి చేశారు. మళ్ళీ సంవత్సరం కొద్దీ తిన్నాను మాత్ర రాసుకునేది అంతా అయింది. ఎప్పుడు బిడ్డ 5 నెలల బిడ్డ పోయిందో నాకి క్లీన్ అయింది. బిడ్డ వచ్చేటప్పుడు వచ్చింది. బిడ్డ 5 నెలల ఇంటికొచ్చింది. కానీ 5 నెలల్లో పోయింది. ఆ సంవత్సరం అంతా నాకి అంత క్యూర్ అయింది. ఎప్పుడు మళ్ళీ మా ఇంటాయన ఈ స్పాండిలైసిస్ అంటారు. మెడ తిప్పకి రాదు. ఇదేమో యేసుకుంటారు చూడండి. అలా మా ఆయనకి ఇది మెడ నొప్పొచ్చింది. వీపు నొప్పొచ్చింది. కర్మఫలమే అది కూడా. ఎన్ని గొర్రెలు కోసాము, ఎన్ని కోళ్ళు కోసాము. మళ్ళీ అవన్నీ అనుభవించాలి కదా! ఆ! అది అనుభవిస్తుండారు. వా ఇంక ఏది ట్రీట్‌మెంట్ లేదు. లక్షల కొద్దీ పెట్టాము. లేదింక ధ్యానమే మార్గమని ధ్యానంకి పిరమిడ్ మాస్టర్‌ని పిలిచి మనం ధ్యానం చెప్పించుకున్నాము. అప్పటినుంచి ఇంకా సీరియస్‌గా ధ్యానం చేస్తుండాము. పిరమిడ్‌లకి పోతుండాము. ఎప్పుడు ఒక తపన ఉండేది నాకి. ఏమి నీ జీవితం ఇంతేనా? తినడం, తాగడం, పండుకోవడం ఏం చేస్తుండావు నీవు? నీవేం చేస్తుంటావు?
ఏం చేయట్లేదు నువ్వు. చేస్తున్నాను. ఉద్యోగం చేస్తుండాను. భర్త, పని, సమాజం అన్నీ చేస్తుండాను. అయినా ఒక వెలితి, ఒక ఏమో కొరత నాలో. ఏం చెయ్యట్లేదు నువ్వు. నీవేం చెయ్యట్లేదు. మళ్ళీ ఒక మనసు అంటుంది, "ఏ నీవు ఉద్యోగం చేస్తుండవు కదా! అన్ని బిడ్డలకి చదువు చెప్తుండవు కదా! మళ్ళీ నువ్వు చదువు చెప్తే డబ్బొస్తుంది. ఏం చేస్తున్నట్లా నీవు? డబ్బు తీసుకుంటుండావు, చేస్తుండావు. నీవేం చేస్తున్నట్టు? నీవేం చేయట్లేదు. నీవేం చేయట్లేదు. ఇంకో ఏదో ఉంది. ఇంకా ఏదో ఉంది" అనే తపన ఉన్నప్పుడు మా బళ్ళారికి రాఘవ సార్ వచ్చారు పిరమిడ్‌కి. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన జ్ఞానానికి ఆకర్షితులై అప్పటినుంచి నేను భీమవరం వెళ్తుండాను. ఎప్పుడు భీమవరం వెళ్ళానో, పత్రిజీ గారి సందేశాలు విన్నానో, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు, పాపాలే లేకుంటే రోగమే లేదు. అది అర్థమయ్యి, ఓహ్! నాకి ఇయన్నీ ఎందుకొచ్చినాయి అంటే, నేను చేసిన కర్మల వల్లే వచ్చినాయి అని నాకి అర్థమయింది. అప్పటి నుంచి నేను భీమవరం ఎక్కువ తక్కువ 2 సంవత్సరాలవుతుంది వెళ్ళేదానికి. అప్పుడు నాకి అర్థమైంది. నా వాస్తవానికి నేనే కారణం. ఎవరు కాదు. ఎవరు కాదు. మన వాస్తవానికి మనమే కారణం. మనం తెచ్చుకున్నాము. దాన్ని అనుభవించాలని అర్థమైంది. అప్పుడు దుఃఖం పోయింది. కష్టాలకి కారణం తెలిసింది. సమస్యలకి పరిహారం ఎలా ఆహ్, ఉ తెలుసుకోవాలని తెలిసింది. అప్పటినుంచి చాలా గంభీరంగా తీవ్ర సాధన చేస్తున్నాను. గురువులు, గురు దంపతులకు, పత్రిజీ గురువులకి, భీమవరం దంపతులకు నేను ఎన్ని నమస్కారాలు చేసినా కూడా, ఎంత తలుచుకుంటా కూడా చాలదు వాళ్ళకి. ప్రాతస్మరణీయులు అనుక్షణం నాలో వాళ్ళు ఉంటారు. నన్ను బయట పెట్టారు దుఃఖం నుంచి అని నేను చెప్పుకోవడానికి గర్వం పడుతుండాను. తటవర్తి సార్ రాఘవ్ శిష్యురాలు అనే చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. వాళ్ళ కృపతోనే నేను బుక్‌లు ట్రాన్స్‌లేట్ చేస్తుండాను. అది చదివినట్లలా ఎంతో జ్ఞానం తెలుసుకుంటుండాను. మళ్ళీ ఈరోజు మీ ద్వారా మీకు ఈ అవకాశం ఇచ్చారు. మీకు కూడా ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా మీకు తక్కువే. థాంక్ యూ మేడం. థాంక్ యూ. మీరేం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శోభలత గారికి, గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.